అల్లు అర్జున్ ముగ్గురు బ్రదర్స్ కాదా? ఇంకో అన్నున్నాడా? సినిమాల్లో రాకముందుకు అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాడా? అల్లు స్నేహారెడ్డితో లవ్ స్టోరీ కాదా? అరేంజ్ మ్యారేజా? సో ఇట్లాంటి అల్లు అర్జున్ సంబంధించి ఎవరికి తెలియని అన్నోన్ ఫ్యాక్ట్స్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో ఈరోజు అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. సో 45వ ఏటలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక 5 క్రేజీ ఎలిమెంట్లని ఎవరికి తెలియని విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మెయిన్గా మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఆయన చైల్డ్హుడ్కి సంబంధించి. సో ఇప్పుడు ఐకాన్ స్టార్గా రాణిస్తున్న పాన్ ఇండియా గ్లోబల్ ఇమేజ్ మీద ఉన్న అల్లు అర్జున్ చిన్నప్పుడు చదువుల్లో చాలా వీక్ అట. వాళ్ళ అమ్మ ఈయనని కొట్టేదట. చదువు రాకపోతే సాయంత్రం వచ్చాక ట్యూషన్ చెప్పి చదివించేదట. అంత వీక్ ఉండేవాడట. అట్లా పిన్ టు పిన్ ఇట్లా ఒలిచిపెట్టినట్టుగా ఆయనకు అల్లు అర్జున్కి చదువు నేర్పించిందట. అట్లా ఆయన యాక్టివ్ చేసిందట. అలాగే పర్సనల్గా మాట్లాడే విషయంలో, యాక్టివ్గా ఉండే విషయంలో తనే ఒక గైడ్గా మారి అల్లు అర్జున్ని తీర్చిదిద్దిందట. సో అప్పుడు వాళ్ళమ్మ అంతగా కష్టపడడం వల్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు మనం ఐకాన్ స్టార్గా చూడగలుగుతున్నాం. అంతేకాదు ఇంకోటి ఉంది, అల్లు అర్జున్కి మొదట సినిమాలకు రావాలని లేదు. ఆయన మల్టీమీడియా యానిమేషన్ సైడ్ అటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. సో వాళ్ళ అమ్మ కూడా నేర్పించింది. ఫారెన్లో కోర్స్ కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టింది, డబ్బులు కూడా పే చేసింది. కానీ సడన్గా ఒక ఆడిషన్ చూసిన అల్లు అర్జున్ ఆడిషన్కి వెళ్ళాడు, సినిమా ఆడిషన్కి వెళ్ళాడు. ఆ టైంలో సెలెక్ట్ కాలేదు. అయినప్పటికీ ఆయనకు ఆ టైంలోనే సినిమాలకు రావాలన్న ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఇంకా ఫారెన్కి వెళ్ళాలి, ఈ మల్టీమీడియా నేర్చుకోవాలి అనేది మొత్తం మానేసి పూర్తిగా ఈ సినిమాలకు రావాలి, యాక్టింగ్ చేయాలనే దాంట్లోకి వచ్చేసాడు. సో అలా ఆయన అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు. సో గంగోత్రి సినిమాకి ముందు కొన్ని సినిమాలకు ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ కాలేదు. సో గంగోత్రి సినిమాకి ఫైనల్గా సెట్ చేసి రాఘవేంద్ర డైరెక్షన్లో అశ్విని దత్, అల్లు అరవింద్ ప్రొడ్యూసర్లుగా సినిమాని చేశారు. ఆ సినిమా యావరేజ్గా ఆడింది. ఆర్య సినిమాతో ఆయన బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అంటే అనేది మనం చూసినాం. సో ఇది సెకండ్ ఫ్యాక్ట్. ఇంకో మూడోది ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఇప్పుడు ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు. బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్. కానీ వీళ్ళకు ఇంకో అన్న ఉన్నాడు. బాబీ తర్వాత అల్లు అరవింద్కి ఇంకో కొడుకు పుట్టాడు. ఆయన పేరు అల్లు రాజేష్. ఆయన 5-6 ఏళ్ళ ఏజ్లోనే యాక్సిడెంట్లో చనిపోయాడట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అల్లు అర్జున్కి ఒక అన్న ఉన్నాడు, బాబీ కంటే తర్వాత ఇంకో అన్న ఉన్నాడు. సో అలా అల్లు ఫ్యామిలీలో 4 బ్రదర్స్. కానీ ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు 3 ఉన్నారు. సో ఇది ఎవరికి తెలియని ఇంకో ఫ్యాక్ట్. ఇంకోటి విషయం ఏంటంటే అల్లు స్నేహాని 2011లో పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. అయితే వీళ్ళు లవ్ మ్యారేజ్ అనేది బయట పుకారు ఉంది, అందరూ అనుకుంటున్నారు. కానీ లవ్ మ్యారేజ్ కాదు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా స్నేహారెడ్డిని కలిశాడు. వీళ్ళు అడపదడప ఫ్రెండ్స్ కలిసినట్టుగా క్యాజువల్గా కలిశారు, మాట్లాడుకున్నారు, జస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నారు. కానీ వీళ్ళ మధ్య లవ్ స్టోరీ కానీ అట్లాంటిది ఏం లేదట. అయితే ఈ విషయాలు అల్లు అరవింద్ వీళ్ళకి తెలిసినాయి, వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినాయి. దీంతో ఏమంటే వాళ్ళ ఫ్యామిలీలు మాట్లాడుకున్నారు, పెళ్లి చేశారు. అట్లా వీళ్ళ పెళ్ళి అనుకోకుండా అయ్యింది. అంతేగాని వీళ్ళ వెనక ఎలాంటి లవ్ స్టోరీ లేదని ఆ మధ్యన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పారు. ఫైనల్గా ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే అల్లు అర్జున్ సినిమాలు రాకముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారు. సో ఎస్వి కృష్ణారెడ్డి రూపొందించిన పెళ్ళాం ఊరు వెళ్తే అనే సినిమాకి అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ కొన్ని రోజులు పనిచేశాడు. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. సో దీంతో షూటింగ్లకు వెళ్ళి ప్రొడక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చాలా వరకు నేర్చుకున్నాడు. ఆ తర్వాతే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ 5 ఫ్యాక్ట్స్ అల్లు అర్జున్కి సంబంధించి చాలా వరకు ఎవరికి తెలియదు, చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ బర్త్డే సందర్భంగా సో అభిమానులకు వాళ్ళకి మనం స్పెషల్గా అందిస్తున్న ట్రీట్గా చెప్పొచ్చు.